హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఎస్పీకే టీవీ. తెలుగు వాళ్ళు మొట్టమొదటిగా జరుపుకునే పండగ ఉగాది పండగ. మీకు ఉగాది గురించి చెప్తానండి. ఉగాది అనేది 2 పదాల కలయిక అండి. యుగం అంటే వయసు, ఆది అంటే ప్రారంభం. ఈ 2 పదాల కలయికే ఉగాది. ఈ ఉగాది అంటే మనకి బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన రోజు అన్నమాట. ఈరోజు అంటే వారాలు, నెలలు, సంవత్సరాలు అవన్నీ సృష్టించిన రోజు అనమాట. ఈ సృష్టించిన మొదటి రోజునే ఉగాదిగా పిలుస్తారు. ఈ ఉగాది రోజున మనము ఏం చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది చాలా ఫేమస్ అండి. ఇది 6 రుచుల కలయికనే ఉగాది పచ్చడి అంటారండి. ఈ ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, చేదు, ఒగురు అలా ఉంటాయో మన జీవితంలో కూడా కష్ట నష్టాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు ఉంటాయండి. అందుకే దానికి చిహ్నంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారండి. అలాగే మేము అంబలి కూడా తయారు చేస్తామండి ఉగాది రోజున. అది మా కొవ్వూరు స్టౌబిడి కాలనీలో ఉన్నటువంటి ఈ బాగా ఫేమస్ అయిన అమ్మవారు అండి, మా పోలేరు అమ్మవారు. ఇక్కడికి మేము అంబలి తయారు చేసుకుని వచ్చి ఆ ఉగాది రోజున మేము ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారిని దర్శించుకొని మా కష్టాలు, మా కోరికలు అనేవి అమ్మవారికి చెప్పుకుంటామండి. అన్నీ నెరవేరుస్తారండి అమ్మవారు. అంత ఫేమస్ గల అమ్మవారు అండి. ఈ కొవ్వూరులో స్టౌబిడి కాలనీలో పోలేరమ్మ అమ్మవారు. ఇక్కడ ప్రతి ఒక్కరు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని సమర్పించుకొని ఇక్కడ తీర్థ ప్రసాదాలు కూడా తీసుకుంటారండి. కొవ్వూరులోని స్టౌబిడి కాలనీలో ఉండే ఈ అమ్మవారిని ఉగాది రోజున దర్శించుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయండి. అందుకే ఈ ఉగాది రోజున చాలా దూరం నుంచి కూడా వచ్చి అమ్మవారిని అమ్మవారి కుంకుమ కూడా చాలా ఫేమస్ అయిన కుంకుమ అండి. అలాగే ఇక్కడ చూడండి, జనాలు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారండి. అలాగే అంబలి కూడా ఇక్కడ సమర్పిస్తున్నారు. ఇక్కడ అందరి అంబలి కలిపేసి ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి. ఈ అంబలి అందరికీ ప్రసాదంగా ఇస్తారండి. ఇక్కడ మళ్ళీ వేప చెట్టు కూడా ఉందండి వెనక పక్క. ఫస్ట్ అక్కడే అమ్మ వెలిసిందండి. అలాగే చూడండి, ఆ తర్వాత గుడి కట్టారు. కట్టిన తర్వాత ఇక్కడ బాగా ఫేమస్గా ఉగాది రోజున బాగా ఉత్సవాలు అనేవి జరుపుతారండి. అంత ఫేమస్ అయినది ఈ స్టౌబిడి కాలనీలో పోలేరు అమ్మవారు అండి. చూడండి, పూలాలంకారం కానీ, జనాలు రావడం కానీ, ఇక్కడ పూజలు కూడా బాగా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. చూడండి, అమ్మవారికి ఆ అంబలి ప్రసాదాలు భక్తులందరికీ ఇస్తారండి. అమ్మవారి పూజ చేసిన తర్వాత ఆ త్రిశూలం కూడా పూజలు గీజలు అన్నీ చేస్తారండి. చూడండి, ఈ స్టౌబిడి కాలనీ కొవ్వూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాది అందరూ ఉగాది రోజున వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు, నైవేద్యాలు అనేది సమర్పిస్తారండి. ఉగాది రోజున చూడండి, పొలాలంకరణ కానీ, ఈ గుడి వాతావరణం అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ దర్శించుకుంటున్నారు. అలాగే చూడండి, జనాలు కూడా ఎక్కువ మంది వచ్చి అమ్మవారిని పూజలు అవి చేస్తున్నారు. ఇది అమ్మవారి ఉగాది రోజున ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకతను అందరికీ తెలియజేయాలని, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయాలని స్టౌబిడి కాలనీలో ఉన్నటువంటి ఈ అమ్మవారు విశిష్టతను ఈ వీడియోలో చూపించారండి. అలాగే వారు కూడా భక్తుల ఒంట్లోకి వస్తుందండి. చూడండి, ఇది మీకోసమే అండి. అమ్మవారి ప్రత్యేకత మీకు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నానండి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరి శుభంకరి, పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. కోటి కోటి ప్రభాతాల అరుణమయే కుంకుమ, అమ్మ మనసు బడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక, ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం, ముక్కోటి దేవతలందరికీ ఇదిగే ముక్తి దీపం. ఓంకార రూపిణివమ్మ, శివశక్తి మూలకుఠమ్మ, త్రిశూలవాసినివమ్మ, కోటి సూర్యకాంతులతో వెలిగేవమ్మ దుర్గమ్మ. దుష్టులను శిక్షించి దుర్గామాతగా వెలిసినవమ్మ కనక దుర్గమ్మ. ఈ ఉగాది రోజున ఈ అమ్మవారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.